స్వాగతం. కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు కేంద్రం ఒత్తిడికి లొంగి పనిచేస్తున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారి కేంద్ర ఎన్నికల సంఘం కేంద్రం ఒత్తిడికి లొంగి పనిచేస్తున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. టీడీపీపై బీజేపీపై కేసులు కట్టొద్దని కలెక్టర్లను ఆర్ఓలను బెదిరిస్తున్నారని అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీపై సాధ్యమైనంత వరకు కేసులు ఎక్కువ కట్టాలని ఆదేశాలు ఇస్తున్నారన్నారు. పోస్టల్ బ్యాలెట్ల అంశంలో 13A, 13B పోస్టల్ బ్యాలెట్లు స్టాంపు వేయకపోయినా డిజిగ్నేషన్ లేకపోయినా పర్లేదని సర్కులర్ ఇవ్వడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టానికి అతీతంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుందన్నారు. తాను ఇచ్చిన మెమో వెనక్కి తీసుకుంటున్నానని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అంటే ఆయన తప్పు చేశాను అని ఒప్పుకున్నట్లే అని పేర్ని అన్నారు. ఖచ్చితంగా న్యాయం గెలిచే తీరుతుంది. చట్టాలను టీడీపీ బీజేపీ చుట్టాలుగా చేసుకొని వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఈ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఒత్తిడికి లోనైనట్టుగా వ్యవహరిస్తున్నాయని చెప్పని దగ్గర ఒక మాసం పైనుంచి కూడా మేము చెప్తూ వస్తున్నాం. దానిలో ప్రతిదానికి క్షుణ్ణంగా మనకి అంశాలు కనపడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ ఇస్తే దాని మీద కనీసం కిందకి చర్యలు కూడా రాసే పరిస్థితి లేవు. వీడియోల ఆధారంగా ఫోటోల ఆధారంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తప్పుల్ని ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల అధికారికి కానీ ఎన్నికల కమిషన్ కానీ ఫిర్యాదు చేసినా కూడా దాని మీద చర్యలు ఏం చేపట్టకుండా ఈనాడులోనో లేకపోతే ఆంధ్రజ్యోతిలోనో పేపర్లో పడితే చాలు దాని మీద ఆగమేఘాల మీద కేసులు కట్టడం. ఎన్నికల సంఘం ఏ రకంగా అయిపోయారంటే తెలుగుదేశం పార్టీ రోజువారీ రివ్యూ చేస్తూ ఎన్ని కేసులు కట్టారు, వైసీపీ మీద ఎన్ని కేసులు కట్టారు, తెలుగుదేశం పార్టీ మీద ఏమన్నా పొరపాటున ఎక్కువ కేసు కనబడితే ఆ వీడియో కాన్ఫరెన్స్లోనే పైనుంచి జిల్లా కలెక్టర్లని ఆర్ఓల్ని ఎస్పీలని బూతులు తిడతాం. అంటే తద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాత్రమే ఎక్కువ కేసులు కట్టండి, టీడీపీ మీద కేసులు కట్టబాకండి, భారతీయ జనతా పార్టీ మీద కేసులు కట్టబాకండి, వాళ్ళు తప్పు చేసినా కూడా అనేటువంటి సందేశాన్ని ఇస్తూ వస్తున్నారని కూడా మేము ప్రపంచానికి చెప్తూ వస్తున్నాం. అంటే చట్టం వీళ్ళకి పనికిరాదు. చట్టాన్ని మీరు కూడా రూల్స్ తయారు చేస్తారు. మేము రిప్రజెంటేషన్ చేసినా కూడా ఆయన స్పందించలేదు. నిమ్మకి నీరెత్తునట్టు ఉంటే చివరికి ఈ రోజున హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశాం. లంచ్ మోషన్ మూవ్ చేసినటువంటి 1-2 గంటల్లో ఢిల్లీ నుంచి ఒక సర్క్యులర్ తీసుకొచ్చారు. ఏమని ఈయన క్లారిఫికేషన్ రాశాడంట, నేను పలానా మెమో ద్వారా సంతకం లేకపోయినా అది కింద డిజిగ్నేషన్ రాయకపోయినా స్టాంపు లేకపోయినా చెల్లుబాటు చేయండి అని చెప్పి నేను సర్క్యులర్ ఇచ్చాను, దీని మీద నాకు క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పని ముఖేష్ కుమార్ మీనా ఢిల్లీకి రాస్తాడు. ఢిల్లీ నుంచి ఆగమేఘాల మీద వెంటనే బ్రహ్మాండంగా బేసిక్గా సంతకాలు ఏం లేకపోయినా కూడా మీరు చేసేయండి అంటాడు. ఒక ఆంధ్రప్రదేశ్కే, భారతదేశంలో మిగతా 28 రాష్ట్రాలకి లేదు ఈ వెసులుబాటు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక్క భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ఈ వెసులుబాటు. సూపర్ స్టార్ కృష్ణ 81వ జయంతిని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ 81వ జయంతిని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. చమ్మనగిరిపేటలో ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో హీరో ఘట్టమనేని కృష్ణ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధైర్య సాహసాలకు మారుపేరైన సూపర్ స్టార్ కృష్ణ చలనచిత్ర రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. కృష్ణ 81వ జయంతి పురస్కరించుకొని కేక్ కట్ చేసి ముఠా కార్మికులు శీతల పానీయాలు పంపిణీ చేశారు. వేమూరి దుర్గారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బాబా ప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షుడు ఇలియాస్ బాషా తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం వాళ్ళ వేసవికాలం కాబట్టి చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా రసన అందిస్తాం అనేది జరుగుతుంది. కేక్ కటింగ్ కూడా జరిగింది. మరి సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ జయంతి కార్యక్రమాన్ని మిత్రులందరూ ఎంతో ఘనంగా వైభవంగా నిర్వహించారు.
ఆయన యొక్క సినీ రంగంలో ఆయన యొక్క సేవలు, ఆయన యొక్క కృషి మరవలేనిది. అతి సామాన్యుడిగా కుటుంబంలో పుట్టి సినీ రంగంలో ఒక ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. నటశేఖరుడిగా, మరి జేమ్స్ బాండ్గా అనేక సూపర్ హిట్లు అందించి జేమ్స్ బాండ్గా ఎవరు చేయలేని కృషితో మరి ఆయనకి మంచి పేరు వస్తూనే జరిగింది. కృష్ణ గారి 81వ జయంతి సందర్భంగా వేముల దుర్గా గారు అలాగే గుంజా రాంబాబు గారు నాగా గారు ఆధ్వర్యంలో ఘనంగా ఈ రోజున ఎండాకాలం మంచి డ్రింక్ని ఏర్పాటు చేసి అలాగే కేక్ కట్ చేయడం జరిగింది. ఏదైతే సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ రోజున సినీ రంగంలో తనకంటూ ఒక పాత్రను పోషించి సినీ రంగంలో ఆ రోజున ఈనాడు సినిమాని తీసి ఆనాడు పేద ప్రజలుగా అండగా ఉంటూ ఒక రాజకీయానికి ఒక మధ్యతరానికి జరిగిన పోరాటాన్ని ఒక సినిమా రూపంలో చూపించి ఆకట్టుకున్నటువంటి కృష్ణ గారు ఒక నాయకత్వం వహించాలంటే పేదల పక్షాన ఎట్లా నిలబడాలనేది ఆ రోజున ఈనాడు సినిమాలో ఆయన చూపించడం జరిగింది. మే 31 హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినం కాబట్టి ఆయన మీద అభిమానంతో మేము ఏర్పాటు చేయగలిగాం. మోడర్న్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ పాలెంలో చలివేంద్రం ప్రారంభించారు. మోడర్న్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ పాలెంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. వివిధ కార్యాలపై రోడ్డుపై తిరిగే వాహనదారులకు, పాదచారులకు వేసవి సందర్భంగా కొంత ఉపశమనం చేకూర్చి ప్రక్రియలో భాగంగా పలు ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ పాలెంలో మోడర్న్ ట్రస్ట్ చలివేంద్రం ప్రారంభించి ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసింది. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు కూలింగ్ గ్లాసులను నిర్వాహకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ నియాజ్, హాసిం బేగ్ తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా నేను ఇక్కడ ఇది పెడతానికి కారణం ఏంటంటే నిన్న సాయంకాలం 4 ఒక ఆమె ఇక్కడే దిశ పోలీస్ స్టేషన్ ఉంది, ప్లస్ కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ గారి బంగ్లా ఇవన్నీ ఉన్నాయి. ఆ దిశ పోలీస్ స్టేషన్లో ఏదో సమస్యలు టెన్షన్ పడుతూ ఒక ఆడమ్మాయి చాలా టెన్షన్ పడుతూ ఆయాసపడి ఇక్కడే సార్ కూర్చుంది. పాపం ఏంటమ్మా అనుకుంటే నేను అప్పుడే షాప్ నుంచి వస్తున్నాను. ఏంటమ్మా అంటే సార్ నాకు బాగా దాహంగా ఉంది, గొంతు కూడా రావట్లేదు, ఆమెకి బాగా దాహంగా ఉంది, ఏం చేయాలో తెలియక వెంటనే మంచినీళ్ళు ఇచ్చాను. ఆమె నా చెప్పకూడదు నా పాదానికి కూడా నమస్కారం పెడతానికి వెళ్ళిపోయింది. కాస్త అయితే ప్రాణం పోయేలా ఉండేది, గొంతు ఇరుక్కుందంటే మాట కూడా రావట్లేదు ఆమెకి. తొందరగా వెళ్ళి మా ఇంట్లోంచి, మా ఇల్లు ఇదే, దీంట్లోంచి వాటర్ తీసుకొచ్చి ఇచ్చాను ఆమెకి. ఆమె చాలా సేవ్ అయింది. నాకు ఆ మధ్యాహ్నం నుంచి నేను కూడా ఏం తాగలేదు, ఏం తెలియదు యాక్చువల్గా. ఎందుకంటే ఆమె ఇలా ఇంకా ఎంతమంది ఉన్నారో ఏమో అనిపించింది. అందుకే మా ఇంటి ముందు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాను. కుండలో నీళ్లు తాగండి, చాలా మంచిది. ఇంకో విషయం ఏంటంటే ఈ కూలింగ్ వాటర్ మీరు ఎక్కువ తాగలేరు, మంచినీళ్ళు ఎక్కువ తాగాలి, ఆరోగ్యానికి మంచిది. కూలింగ్ బాగా ఉంటుంది. ఒక 2 పెగ్గులు వేయంగానే, పెగ్ అంటే మందు కదండి, 2 గుట్కెలు వేయంగానే మనకి అది దాహం తీరినట్టు కనిపిస్తుంది. కానీ చేస్తూ ఉన్నారు. ఈ సమాజంలో మనం పుట్టినందుకు నలుగురికి సహాయపడే విధంగా బతకాలి. మనం సంపాదించే 100 రూపాయల్లో కనీసం ఒక 5%, 10% వాళ్ళ స్థితిని బట్టి సేవా కార్యక్రమం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో నియాసన్న ఈరోజు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయటం, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా ఎవరైతే ఎండలో కష్టపడి చెమటని చిందించి పనిచేస్తారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ కూలింగ్ గ్లాసెస్ అనేది పంచటం. అదేవిధంగా మొన్న చూసినట్లయితే ఈ మోడర్న్ ఆప్టికల్స్, అదేవిధంగా మోడర్న్ ఐ హాస్పిటల్ ద్వారా మసీదు పక్కన ఉన్న మదర్సాలో మొన్న స్పెషల్ ఐ క్యాంప్ పెట్టి మంచి డాక్టర్లను తీసుకొచ్చి పేద ప్రజలకి సేవ చేయటం, వాళ్ళకి కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వటం, ఆయన ట్రస్ట్ పెట్టడం మన బందర్ ప్రజల యొక్క అదృష్టం. రాబోయే రోజుల్లో ఆయన ఇందాక కూడా చెప్పారు నియాస్ గారు, मॉडर्न आर्टिकल वाले ने आज की इस मुक़द्दस दिन में और काफ़ी गर्मी के मौके पर इंसानियत के फलाह, उसकी बेहबूदी और प्यासों की प्यास बुझाने के लिए पानी का इंतज़ाम किया है. ऐसे पानी हर ज़माने में उसकी अहमियत है और ता क़यामत इसकी अहमियत बाकी रहेगी. आपने
इसको महसूस किया है और महसूस करने के बाद इस वक्त की अहमियत के तकाज़े को पूरा किया है। और मैं नियाज़ भाई के लिए तो इतना भी कहूँगा कि जब से ये उम्रा को गया है इनके दिल में नेक ख्याल उभर कर आया है। जब से ये उम्रे से आया और उम्रा हज रमज़ान के महीने में किया है, अल्लाह उस मुक़द्दस जगह की बदले इनके दिल में नेक कामों का जज्बा अल्लाह भर दिया है। तो कभी मरीज़ों के लिए, आँखों की बीमारियों के लिए, हाजियों के लिए, अब तमाम राहगीर मुसाफिरों के लिए पानी का इंतज़ाम किया है। मैं दिल से दुआ देता हूँ कि नियाज़ भाई मॉडर्न ऑप्टिकल वाले को కౌంటింగ్ కేంద్రం చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్గా పరిగణించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు ప్రతిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అద్మాన్ నయీం అస్మీ తెలిపారు. కౌంటింగ్ కేంద్రం చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్గా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అనాధికారికంగా రెడ్ జోన్ పరిధిలో డ్రోన్లు ఎగురవేయడం నిషేధమని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అద్మాన్ నయీం అస్మీ హెచ్చరించారు. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరగనున్న నేపథ్యంలో విశ్వవిద్యాలయం చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిని రెడ్ జోన్గా పరిగణించడంలో ఈ ప్రదేశాల్లో అనాధికారికంగా ఎటువంటి అనుమతులు లేకుండా బయట వ్యక్తులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు అసంఖ్యాకంగా గుమ్ముగూడి సంచరించడం నేరమని పరిగణించడం జరుగుతుందని, ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా రెడ్ జోన్ పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు ఎగురవేయడం నిషేధమని ఎస్పీ తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు జిల్లా ప్రజలు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు. ఈ నిషేధాజ్ఞలు 10వ తారీఖు వరకు కొనసాగుతాయని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.